నమస్కారం. టీశాట్ వీక్షకులకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో భాగంగా పేపర్ 4 సెక్షన్ 3కి సంబంధించి అభివృద్ధి పర్యావరణ సమస్యల్లో టీశాట్ ద్వారా అనేక అంశాలని మనము అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా మెయిన్స్లో క్వశ్చన్ ఆన్సర్స్ ఎట్లా రాయాలనే విషయంని అనేక రకాలుగా విశ్లేషించడం జరిగింది. ఈరోజు వాతావరణ మార్పుల ప్రభావం, ముఖ్యంగా 5వ యూనిట్లో వాతావరణ మార్పుల ప్రభావానికి సంబంధించినటువంటి అంశాలని చర్చిస్తున్నాం. సో జనరల్గా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చనీయాంశం ఏంటంటే వాతావరణ మార్పులు. సో వాతావరణము ఎందుకు మారుతున్నది, ఈ మార్పులు ఎందుకు వస్తున్నాయి అనేటువంటిది ఇప్పుడు అందరూ చర్చిస్తున్నటువంటి అంశం. సహజంగా ఉండాల్సినటువంటి వాతావరణంలో మార్పులు ఎందుకు వస్తున్నాయి, ఈ మార్పులు వస్తే సరిపోతుందా, వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సవాలు. మానవుడు ఆది మానవు నుంచి ఆధునిక మానవుని వరకు ఎంత అభివృద్ధి చెందాడో ఈ ఆధునిక మానవుడు చివరికి కనుమరుగయ్యేటువంటి పరిస్థితి కనబడుతున్నది. నిజానికి ఏది ప్రగతి అనేటువంటి ఒక ప్రశ్న వేస్తే దీన్ని ప్రగతి అంటామా, తిరోగతి అంటామా అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు తను కూర్చున్నటువంటి కొమ్మను నరుక్కుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. అంటే ఏ వాతావరణం అయితే మనిషికి ఆధారమైందో, ఏ వాతావరణం అయితే మానవ నాగరికత వికాసానికి ఆధారమైందో, ఆ వాతావరణాన్ని పరోక్షంగా తనకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేయడం వల్ల ఆ వాతావరణం మార్పు చెందుతున్నది. తన ప్రభావాన్ని మళ్ళీ మనుషులపైన చూపిస్తుంది. అట్లా మారినటువంటి వాతావరణం అలాగే ఉండకుండా తన ప్రభావాన్ని మనుషులపైన, మిగతా జీవరాశులపైన చూపుతున్న సందర్భం ఉంది. అందుకే మనకు తీవ్రమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. కరువు, వరదలు ఇట్లాంటివి ఎప్పుడు లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు, అత్యల్ప ఉష్ణోగ్రతలు, ఒక విపత్కరమైనటువంటి పరిస్థితులు మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఇవన్నీ కూడా వాతావరణంలో మార్పుల యొక్క ప్రభావానికి సంకేతాలుగా చెప్పే ప్రయత్నం చేస్తాం. నిజానికి భూగోళం పైన ఈ భూగోళానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పొటెన్షియల్ సామర్థ్యం ఏంటంటే, ఈ విశ్వంలో అనేక గ్రహాలు ఉన్నాయి. కేవలం భూగ్రహం మాత్రమే జీవుల మనుగడకు అవసరమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉన్నది. అంటే ఇక్కడ ఈ వాతావరణంలో ఉండేటువంటి వాయువులు, ఈ వాతావరణంలో ఉండేటువంటి జీవ ఆవరణం, ఇవి మానవ మనుగడకు మానవంతో పాటు సమస్త జీవరాశుల మనుగడకు ఆధారంగా ఉన్నాయి. ఈ భూగోళాన్ని మనం రక్షించుకుంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుంది. ఒకవేళ కనుక మనం భూగోళాన్ని రక్షించుకోలేకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది అనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వాతావరణ మార్పుల వల్ల మనకి ప్రధానంగా కలుగుతున్నటువంటి ఇంపాక్ట్ ఏంటి, ప్రభావం ఏమిటన్నప్పుడు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. టెంపరేచర్స్ చాలా పీక్ స్టేజ్కి పోతున్నాయి. మనకు మామూలుగా ఉండాల్సినటువంటి సగటు ఉష్ణోగ్రత కనుక పెరిగితే అది ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతాన్ని సూచిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా మనకి కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఈ ఉష్ణోగ్రత మరింత తగ్గిపోతున్నది. ఎక్స్ట్రీమ్ చేంజెస్ ఏవైతున్నాయో, అంటే ఉష్ణోగ్రతలు చాలా పీక్ స్టేజ్లో పెరగడం కానీ లేదా పీక్ స్టేజ్లో తగ్గిపోవడం కానీ ప్రమాదకరమైనటువంటి అంశం అనేది గుర్తుపెట్టుకోవాలి. సో వాతావరణ మార్పులు అనేవి, ఇంపాక్ట్ అనేది ప్రధానంగా ఏ రూపంలో కనబడుతుంది అంటే ఉష్ణోగ్రత ఎక్స్ట్రీమ్గా పెరగడము, ఎక్స్ట్రీమ్గా తగ్గడం అనేటువంటి అంశం మీద ఆధారపడుతున్నది. ముఖ్యంగా సైబీరియా లాంటి చాలా అతిశీతల ప్రాంతాలు అంటాం. ఈ అతిశీతల ప్రాంతాలు ఎప్పుడూ శీతోష్ణస్థితి, చాలా చల్లటి వాతావరణం ఉండాలి. బట్ అక్కడ ఉష్ణ పవనాలు వీయడం అనేది ప్రమాదకరమైన సంకేతం. అంటే మనకి ప్రకృతి సహజ సిద్ధంగా ఇచ్చినటువంటి వాతావరణము కంప్లీట్గా రివర్స్ అయిపోయింది, పూర్తి భిన్నంగా ఉన్నటువంటి సందర్భం ఉంది అనేది మనకి ఇది ఒక ఎగ్జాంపుల్. సైబీరియా లాంటి ప్రాంతాలు ఏవైతున్నాయో అవి మంచు ద్రోపు ప్రాంతాలు. బట్ అక్కడ కూడా మనకు ఉష్ణోగ్రత పెరగడం అనేది ప్రమాదకరమైనటువంటి సంకేతం. సో ఇది ఎందుకు జరిగింది అని చూస్తే శీతోష్ణ స్థితిలో మార్పుల వల్ల
జరిగిందనేది స్పష్టంగా అర్థమైంది. దీనికి కారణం ఏమిటి అని చూస్తే, ద రీజన్ ఏంటని చూస్తే మానవ కార్యకలాపాలే దీనికి ప్రధానమైన కారణంగా పేర్కొన్నారు. ముఖ్యంగా బ్రెజిల్ లాంటి దేశాలు ఇప్పుడు వాతావరణ మార్పులకు ఎఫెక్ట్ అవుతున్నటువంటి ప్రాంత సందర్భం. నిజానికి అక్కడ అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉండేది. బట్ ఈ వాతావరణ మార్పుల వల్ల తీవ్రమైనటువంటి కరువు సమస్య తలెత్తుతుంది. సో ఇది కూడా ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతంగా చూసుకోవాలి. అమెరికాలో హూవర్ డ్యామ్ ఏదైతుందో దాంట్లో నీటి మట్టం చాలా తక్కువ స్థాయికి పడిపోయింది. అదేవిధంగా మనము చాలా సందర్భాల్లో వాతావరణం యొక్క సగటు పరిస్థితులు కానీ చూసినప్పుడు ఒక శతాబ్దం దాదాపు 100 సంవత్సరాలకు ఒకసారి 2 సార్లు ఒక టెంపరేచర్ పీక్ స్టేజ్కి వెళ్ళడము తగ్గడం అనేది జరుగుతుంటుంది. సహజంగా జరిగేటువంటి ప్రక్రియ అది. బట్ అంటే ఒకసారి 2 సార్లు వస్తే దాన్ని సగటు అంశంగా, బట్ అక్కడ కాకుండా 5 సంవత్సరాలు ఒకసారి సంభవిస్తుండటం అనేది చాలా ప్రమాదకరం. సో కాబట్టి మనకి ఒకసారి కనుక పరిశీలిస్తే అంటే వాతావరణంలో మార్పులు అనేటువంటిది ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతాన్ని సూచిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు భవిష్యత్తులో మానవ మనుగడను, మానవ జీవనానికి ప్రమాదాన్ని సూచిస్తుందనేటువంటి స్పష్టంగా కనబడుతున్న సందర్భం ఉంది. అట్లాగే ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వాతావరణ మార్పులపైన అనేక సంస్థలు అధ్యయనం చేశాయి. ముఖ్యంగా గూగుల్, ఐరోపా సమాఖ్యకు చెందినటువంటి కోపర్నికస్ ప్రాజెక్టు కానీ, అదేవిధంగా నాసా, అమెరికాకు చెందినటువంటి నాసా, వాళ్ళు ఏం చేస్తారంటే టైం ల్యాబ్స్ అనేటువంటి పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఏం చేస్తారంటే దాదాపు 37 సంవత్సరాల నుండి భూగోళంపై వస్తున్నటువంటి మార్పులను, అదేవిధంగా వాటిని నిశ్చితంగా ఉపగ్రహాల ద్వారా వీక్షించేటువంటి ప్రయత్నం చేశారు. సో గూగుల్, ఐరోపా సమాఖ్యకు చెందినటువంటి కోపర్నికస్ ప్రాజెక్టు ప్లస్ నాసా కలిసి చేసినటువంటి టైమ్స్ ల్యాబ్ పేరుతో చేపట్టినటువంటి కార్యక్రమం ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి అంటే సందర్భంలో చేసినటువంటి ఈ ప్రాజెక్టు ద్వారా ఒక సంకేతం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల యొక్క ప్రభావం చాలా ప్రమాదకర స్థాయిలో ఉన్నదని కనబడుతున్నది. అదేవిధంగా ఈ సంస్థ చేసినటువంటి అధ్యయనంలో మనకు తెలిసిందంటే దాదాపు 2000 సంవత్సరం నుండి దాదాపు 49,000 గిగాటన్నుల మంచు కరిగినట్టు అధ్యయనాలు వెల్లడైంది. అంటే నిజానికి సహజ సిద్ధంగా కరగాల్సినటువంటి మంచు కంటే అనేక రెట్లు ఎక్కువగా ఈ మంచు కరిగింది అనే సందర్భం కనబడుతుంది. అట్లాగే 1901 నుండి రీసెంట్గా జరిగినటువంటి డెవలప్మెంట్స్ కనుక చూస్తే 1901 నుండి ఈ కరిగిపోతున్నటువంటి మంచు పలకాల వల్ల సముద్ర నీటి మట్టాలు 8 అంగుళాల వరకు పెరిగినట్టు కనబడుతుంది. సో ఇదంతా కూడా దేన్ని సూచిస్తుంది అని కనుక మనం పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సంక్షోభము, వాతావరణ మార్పులు అనేవి ప్రమాదకర స్థాయిలో జరుగుతున్నాయి అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టి సో దీన్ని కూడా ఒక అంచనా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఈ ఋతుపవనాలు ఆలస్యం కావడం, లేటుగా రావడం కావచ్చు, లేదా భారీ వర్షాలు, అట్లాగే వర్షాభావం లేదా మనకి కరువు లాంటివి ఎందుకు సంభవిస్తున్నాయి? ఇవి సహజంగా ఎప్పుడో ఒకప్పుడు అప్పుడప్పుడు జరగాల్సినటువంటివి ఈ ఫ్రీక్వెంట్గా ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ ప్రధానమైనటువంటి చర్చనీయమైన అంశాలుగా ఉన్నాయి. ఈ వైపరీత్యాల వల్ల ఏమవుతుందని మనకి అనేక రకాల సమస్యలు, ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు జరిగితే ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టాలు పెరుగుతున్నాయి. భారతదేశంలో 75% జిల్లాలు ఈ ప్రమాదకరమైనటువంటి వాతావరణ మార్పులకు లోనయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఫలితంగా సంవత్సరానికి సుమారు 1,00,000 కోట్ల వరకు ఆర్థిక నష్టం జరిగేటువంటి అవకాశం ఉందనేది కనబడుతున్నది. అంటే ఎంత భారీ నష్టము అనేటువంటి అంటే మన ఆర్థిక కోణంలో చూసినప్పుడు కూడా ఈ పర్యావరణ సంక్షోభం వల్ల సంవత్సరానికి ఇన్ని 1,00,000 కోట్ల వరకు ఆర్థిక నష్టం జరుగుతుంది. అంటే
దాని ప్రపోర్షనేట్గా చూస్తే జీవ వైవిధ్యం మరింత ఎక్కువ నష్టాన్ని కలిగిస్తున్నది. ఇది కేవలం ఎకనామికల్గా ఈ నష్టాన్ని అంటే ఈ జరిగినటువంటి ఈ నష్టాన్ని కొంతవరకు భర్తీ చేసుకునే అవకాశం ఉంది, కానీ కొన్ని జీవజాతులు అంతరించిపోతున్నటువంటి సందర్భం ఏదైతుందో సో వాటిని ఎట్లా భర్తీ చేస్తారు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. అదేవిధంగా మనకి ఈ 2005 కంటే ముందు దాదాపు అంటే 1970 నుండి 2005 మధ్యలో ఉన్న కాలం చూస్తే వాటి సంఖ్య సగటున అంటే మనం ఒక బేస్ పీరియడ్ ఒక 35 ఇయర్స్ బేస్ పీరియడ్ చూసుకుంటే దాదాపు 250 ప్రకృతి వైపరీత్యాలు సంభవించినాయి. కానీ 2005 2019 మధ్యకాలం చూస్తే 2005 2019 మధ్యకాలంలో దాదాపు 310 పెరిగిన సందర్భం ఉంది. అంటే ఇక్కడ ఒక 35 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పరిణామాలతో పరిశీలిస్తే కేవలం ఒక 14 సంవత్సరాల కాలంలో అంతకు మించి అంటే దాని సగం టైంలో దానికంటే ఎక్కువ సంఖ్యలో ప్రకృతి విపత్తులు జరిగినాయి అనేటువంటి సందర్భాన్ని పరిశీలిస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాల యొక్క తీవ్రత పెరుగుతూ ఉన్నటువంటి సందర్భం ఉంది. రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలను కనుక పరిశీలిస్తే ముఖ్యంగా 2020లో భారీ వరదలు సంభవించి దాదాపు 40 లక్షల మంది తమ జీవనోపాధిని ఆధారాన్ని నివాసాన్ని కోల్పోయిన నిర్వాసితులుగా మారిన సందర్భం ఉంది. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా మనకి ప్రతి సంవత్సరం సగటున దాదాపు 9.7 కోట్ల మంది వరదలతోని సతమతమవుతున్న సందర్భం ఉంది. సో ఇది ఇండైరెక్ట్గా ప్రపంచ మానవాళి యొక్క మనుగడ ప్రశ్నగా మారుతుందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అతివృష్టి వల్ల వరదలు సంభవిస్తే దీర్ఘకాల అనావృష్టి వల్ల ఎడారీకరణ విస్తరించేటువంటి ప్రమాదం కనబడుతుంది. సో ఇది ఏ రకంగా కూడా మానవ మనుగడకు లేదా ఇతర జీవుల మనుగడకు జీవ వైవిధ్యం యొక్క మనుగడకు ఉపయోగపడేటువంటి భావన కాదు. సో ప్రపంచవ్యాప్తంగా ఈ వాతావరణ మార్పుల ప్రభావం మరింత ప్రమాదకరంగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. సో ముఖ్యంగా ప్రపంచ జనాభా పెరుగుతూ పోతున్నది. ఫలితంగా ఆ జనాభాకు నీటి యొక్క డిమాండ్ కూడా పెరుగుతున్నది. సో ఈ నీటిని మనం ఎట్లా పొందాలి అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు సో భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడి ఇది ఒక సంక్షోభంగా మారేటువంటి ప్రమాదం ఉంది. ముఖ్యంగా కొన్ని దేశాలు ఎస్పెషల్లీ బ్రెజిల్ కానీ అర్జెంటీనా లాంటి దేశాలు మనకి దట్టమైనటువంటి అడవులు, చాలా విస్తృతమైనటువంటి వర్షపాతం, విస్తృతమైనటువంటి సహజ సంపదను కలిగి ఉండి ప్రపంచానికి అవసరమైనటువంటి ఆహారాన్ని సరఫరా చేసేటువంటి దేశాలుగా ఉండేవి బ్రెజిల్ మరియు అర్జెంటీనా లాంటి దేశాలు. బట్ ఈ వాతావరణ మార్పుల వల్ల చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి సందర్భం ఉంది. అంటే చివరికి అవే ఇతర దేశాల నుండి ఆహారాన్ని దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాయంటే సో ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సమస్య తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ అతివృష్టి అనావృష్టి వల్ల పంటలు దెబ్బతిని ప్రపంచంలో ఆహార ధరలు పెరుగుతున్నాయి. సో అదే ఫలితంగా ఏమైతుందంటే ముఖ్యంగా పేద దేశాల్లో ప్రజలు ఆకలితో అలమటిస్తున్న సందర్భం. మనం రీసెంట్గా వచ్చినటువంటి హంగర్ ఇండెక్స్ ఏదైతుందో దాంట్లో భారతదేశం చిట్ట చివరన కనబడుతున్నది. అంటే ఆ ప్రపంచ ఆకలి సూచి ఏదైతుందో ఈ ఆకలి సూచీలో భారతదేశం కింద కనబడుతున్నది. సో ముఖ్యంగా ఈ మనకు జనాభా పెరుగుతుంది. ప్రపంచంలో చైనాను దాటినటువంటి జనాభా అంటే ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్లో మనం ఉన్నాం. బట్ భూమి అనేది వ్యవసాయ భూమి అనేది తగ్గిపోతున్నది. వ్యవసాయ భూమి విస్తీర్ణం అనేది తగ్గిపోతూ ఉన్నది. సో కొంతకాలం తర్వాత చూస్తే ఈ జనాభాకు తగ్గట్టుగా నివాసాలు అదేవిధంగా పరిశ్రమలు ఇవి ఏర్పాటుతూ పోతే వ్యవసాయానికి సంబంధించినటువంటి భూముల విస్తీర్ణం బాగా తగ్గిపోతుంది. సో ఫలితంగా ఆహార కొరత ఏర్పడి ఆహార ధరలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటే ప్రపంచంలో ఆకలితో అలమటించేటువంటి ప్రజలు ఎక్కువగా భారతదేశంలో ఉండే ప్రమాదం ఉంది.
ఫలితంగా కొన్ని కోట్ల మంది పేదరికంలోకి నెట్టివేయే ప్రమాదం. అంటే మనకి ఇది దేన్ని సూచిస్తుంది ఈ తరహా పరిణామం అని అంటే, భవిష్యత్తులో మనం అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారేటువంటి సందర్భాన్ని పోస్ట్పోన్ చేసేటువంటి అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. సో పేదరికాన్ని నిర్మూలించాలి, నిరుద్యోగాన్ని నిర్మూలించాలని ఏదైతే మనం చెప్తున్నామో, వాటికి ఈ పర్యావరణ మార్పులు లేదా పర్యావరణ సంక్షోభం అనేది అడ్డంకుగా మారేటువంటి ప్రమాదం ఉంది. సో దీనికి ఏం చేయాలి? మరి పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే పెద్ద పెద్ద ప్రయత్నాలు, పెద్ద పెద్ద ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ముందున్నటువంటి తరాలు చాలా ఆనందంగా జీవించాయి కాబట్టి ఇంత ప్రగతిని, ఇంత ఉన్నత స్థాయి సాంకేతికతను వాళ్ళు చూడకపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళు పర్యావరణంతో సహజీవనం చేశారు, పర్యావరణానికి హాని చేయని విధంగా జీవన శైలిని కలిగి ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ పని సంస్కృతి కూడా పర్యావరణానికి అనుకూలంగా ఉండేది. సో ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి పునర్నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ముఖ్యంగా వాతావరణానికి హాని చేయని విధంగా, పర్యావరణానికి హాని చేయని విధంగా జీవన శైలిని, లైఫ్ స్టైల్ను, అట్లాగే వర్క్ కల్చర్ అంటే పని సంస్కృతిని మార్చుకోవాలి. కర్బన ఉద్గారాలను కనిష్ట స్థాయికి చేయగలగాలి. ఆ విధంగా ఆర్థిక సామాజిక వ్యవస్థలను నిర్మించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే మనకి కర్బన ఉద్గారాల విడుదల అనేటువంటిది కూడా మన చేతిలోనే ఉంది. అంటే మన జీవన విధానమే, ఇప్పుడు సపోజ్ వెహికల్స్ ఎక్కువగా వాడుతున్నాం, వాహనాలు ఎక్కువగా వినియోగిస్తున్నాం అంటే ఇండైరెక్ట్గా మనం కర్బన ఉద్గారాల విడుదలకు కారణమవుతున్నాం అనేటువంటి స్పష్టంగా కనబడుతుంది. మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని కాకుండా సొంతంగా ఎక్కువ వెహికల్స్ వాడటం ద్వారా శిలాజ ఇంధనాలను ఎక్కువగా వినియోగించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా కాలుష్యం ఎక్కువ స్థాయిలో విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. సో దానికి ప్రత్యామ్నాయ కాలుష్యం కూడా ఎక్కువ స్థాయి తీవ్రంగా ఉంటుంది. శిలాజ ఇంధనాలకు బదులుగా ఏం చేస్తాము? ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు మారడం అనేది అనివార్యంగా ఉంటుంది. సో ముఖ్యంగా సోలార్ విద్యుత్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో సోలార్ విద్యుత్కి ఎక్కువగా మనం అనుసరణ చెందుతున్నాం. అభివృద్ధి చెందిన దేశాలలో ఈ సోలార్ అంటే ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా మన ఈ అభివృద్ధి అనేది ఎలా ఉండాలి అనే సందర్భం వస్తే వాతావరణాన్ని సంరక్షించుకుంటూనే అభివృద్ధిని సాధించడంపై, ఇది ఇక్కడ సుస్థిరాభివృద్ధి అనేటువంటి భావన వెలుగులోకి వచ్చింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఇదే. అంటే ఏ అభివృద్ధి అయితే పర్యావరణానికి ఆటంకం కలిగించబడదు, పర్యావరణానికి హాని కలిగించిన విధంగా ఉంటుందో అదే నిజమైన అభివృద్ధి. దాన్నే సుస్థిర అభివృద్ధి అంటారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. అంటే ఒకవైపు డెవలప్మెంట్ ఉండాలి, మరోవైపు పర్యావరణాన్ని కాపాడుకోవాలి. సో ఈ రెండింటి మధ్య సమన్వయం ఉండాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి సూత్రంగా ఉంది. ముఖ్యంగా ఈ ప్రజలు కానీ లేదా కంపెనీలు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఇవన్నీ కూడా ఈ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు, వాటిని వినియోగించుకోవడం వైపు మారేందుకు ప్రభుత్వాలు కూడా అనేక రకాలుగా ప్రోత్సాహకాలను, సో ఎంకరేజ్మెంట్ అందించాల్సిన అవసరం ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ సౌర విద్యుత్ కానీ లేదా పవన విద్యుత్తు, టైడల్ ఎనర్జీ ఇట్లాంటి పునరుత్పాదక ఇంధన వనరులను వాడేటువంటి కంపెనీలకు దాదాపు మనకి 1990లో 100% తరుగుదలను అనుమతించే అవకాశం ఉంది. బట్ తర్వాత దాన్ని తగ్గించారు. సో దీన్ని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా అంటే మనం ఏం చేయాలి అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఈ సూచనలు, సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయాలి. అట్లాగే ఈ హిమనీ నదాలు, భారతదేశానికి సహజమైనటువంటి సంపదగా ఉన్నటువంటి హిమనీ నదాలు, హిమాలయ పర్వతాలు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం లాంటి సున్నితమైనటువంటి ప్రాంతాలు. సో వీటికి ఉష్ణ పవనాలు చేరకుండా, అంటే అక్కడ ఉష్ణోగ్రతలు పెరగకుండా వాటిని రక్షించుకునేటువంటి చర్యలు చేపట్టాలి. సో దానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. సూర్యకిరణాలను అది అంతరిక్షంలోకి పరావర్తనం చెందించేటువంటి ప్రయత్నం జరగాలి. ఫలితంగా అక్కడ ఉష్ణోగ్రత చేరకుండా ఉంటుంది, భూమి ఉష్ణోగ్రత పెరగకుండా నియంత్రించేటువంటి సందర్భం ఉంటుంది. సో కాబట్టి వాతావరణ
లో ముఖ్యంగా ఈ గ్రీన్ హౌస్ వాయువుల విడుదల ఏదైతే ఉందో దానివల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది కాబట్టి దాన్ని తగ్గించడం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఎస్పెషల్లీ ఈ ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువంలో ఉండేటువంటి హిమ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆర్కిటిక్ కానీ లేదా అంటార్కిటిక్లో ప్రాంతాల్లో ఈవెన్ భారతదేశానికి సంబంధించి చూస్తే హిమాలయాలు, ఈ హిమాలయాల్లో గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు వేగంగా కరిగిపోతున్నది. మంచు వేగంగా కరిగిపోవడం ద్వారా ఏమవుతుందంటే నదులలో నీరు చేరుతుంది. కరిగిన మంచు అంతా కూడా నదీ నీటిగా మారుతుంది. ఈ నదీ నీరు వేగంగా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. సో మామూలుగా ఇట్లా జరగడం ద్వారా ఏమైందంటే ఆ మంచు యొక్క స్థాయి క్రమంగా తగ్గిపోతే తర్వాత కానీ ఒకప్పుడు జీవనదులుగా ఉన్నటువంటివి ఆ మంచు కరిగిపోవడం ద్వారా అవి మనం ఎడారిగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఈ నదులు నిరంతరము ఒక స్థాయిలో మంచు కరగడం ద్వారా ఇప్పుడు జీవనది అని ఎట్లయినా హిమాలయాల్లో పుట్టినటువంటి నదులు, ధ్రువ ప్రాంతాల్లో జన్మించినటువంటి నదులు అవి సంవత్సరం పొడవునా ఎందుకు ప్రవహిస్తున్నాయి, వాటిలో సంవత్సరం పొడవునా ఎందుకు నీరుంటుందంటే ఆ ధృవాలు అక్కడ ఉండేటువంటి ఉష్ణోగ్రత ఒక స్థాయిలో అవి కరుగుతూ ఉంటాయి కాబట్టి, ఒక పద్ధతి ప్రకారం కరుగుతూ ఉంటాయి కాబట్టి అదే స్థాయిలో మంచు ఏర్పడుతూ ఉంటుంది. సో ఈ బ్యాలెన్స్ వల్ల ఆ నదులలో నీరు స్థిర పద్ధతుల్లో కొనసాగుతాయి. అవి కొన్ని దేశాలకు, అనేక దేశాలు, ముఖ్యంగా దక్షిణాసియా దేశాల్లో ఈ నదుల నీటిపైనే ప్రధానంగా ఆధారపడి తాగునీటి కోసం ప్రధానంగా ఆధారపడే సందర్భం ఉంది. కాబట్టి దక్షిణాసియా దేశాలు ఈ నదుల్లో ఉండేటువంటి నీటిపైన ఎక్కువగా ఆధారపడ్డాయి. సో వీటికి నీటి కొరత ఏర్పడేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి మనం దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. భారతదేశానికి కనుక మనం ఒక కేస్ స్టడీగా తీసుకుంటే ప్రధానమైనటువంటి నదుల్లో గంగా నది, గంగా పరివాహక ప్రాంతంలోనే అత్యధిక జనాభా కనబడుతుంది మనకు. అత్యధిక సమాజం, భారతీయ సమాజంలో అత్యధిక భాగము, అత్యధిక జనాభా జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతము గంగా పరివాహక ప్రాంతం అంటాం. అట్లాగే బ్రహ్మపుత్ర, ఈశాన్య రాష్ట్రాలను ప్రభావితం చేస్తున్న బ్రహ్మపుత్ర, వీటికి ప్రధానమైనటువంటి సోర్స్ ఏంటంటే హిమాలయాలే. హిమాలయాల్లో ఆవిర్భవించాయి కాబట్టి అక్కడ నుంచి ఇలా కరిగి ఇక్కడికి వస్తాయి. బట్ ఈ వాతావరణ మార్పుల వల్ల, ఈ క్లైమేట్ చేంజ్ వల్ల మనకి ఈ ఋతుపవనాల్లో మార్పులు వచ్చే ప్రమాదం కనబడుతున్నది. అంటే మాన్సూన్ సిస్టంలో చేంజెస్ వస్తున్నాయి కాబట్టి చాలా ప్రమాదం జరుగుతుంది. ఫలితంగా ఏమైతుందంటే భారతదేశంపై నడి వేసవిలో చాలా మధ్యాహ్నంలో కూడా వాయుగుండాలు విరుచుకుపడటం, అదేవిధంగా వాతావరణ మార్పులుగా భారతదేశంలో అంటే భారీ స్థాయిలో వర్షాలు, వరదలు, అదేవిధంగా అంటే మనకి ఇట్లాంటి సంభవించడం వల్ల ఎస్పెషల్లీ ఆకస్మికంగా వచ్చేటువంటి వరదల వల్ల దాదాపు 58,000 కోట్ల నష్టము వాటిల్లిన సందర్భం ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే అంటే ఇంత అమౌంట్ దాదాపు 58,000 కోట్ల నష్టం జరిగిందంటే ఇది మౌలిక వసతుల కల్పనకు చేసేటువంటి ఖర్చులో, ఆ బడ్జెట్లో 3వ వంతుకు సమానం అని కేంద్ర జలసంఘము నివేదిక పేర్కొనడాన్ని బట్టి చూస్తే, సో వాతావరణ మార్పుల వల్ల మనకి 1,000 కోట్ల నష్టం జరిగేటువంటి ప్రమాదాన్ని భర్తీ చేయలేం కూడా. నిజానికి ఆ వరదల నివారణ కోసం ఉపయోగించేటువంటి ఆ డబ్బును ఇంకేనా అభివృద్ధి పనుల కోసం ఉపయోగిస్తే ఈ దేశం తొందరగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యాన్ని కనుక మనం చూస్తే తప్పనిసరిగా భారతదేశంలో ఈ వాతావరణ మార్పులను అరికట్టాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా దాదాపు అన్ని దేశాలు ఈ వాతావరణ మార్పుల నివారణలో తప్పనిసరిగా క్రియాశీల పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. మనకి అనేక రకాల అధ్యయనాలు జరిగినాయి. అది ప్రభుత్వపరమైనటువంటి అధ్యయనాలు, ప్రైవేటు సంస్థల అధ్యయనాలు, ఎన్జిఓస్ యొక్క అధ్యయనాలు, వీటన్నింటిలో కూడా మనకు చాలా రకాల విషయాలు వెల్లడైనవి. ముఖ్యంగా ప్రభుత్వం చేసినటువంటి అనేక అధ్యయనాలు తెలిసిందంటే ఒక కేస్ స్టడీగా తీసుకుంటే మనకు స్వాతంత్ర అనంతరం 1952 నుండి 2018 మధ్యకాలంలో భారతదేశంలో వరదలు ఏ స్థాయిలో జరిగినాయనే విషయాన్ని చేసిన అధ్యయనంలో ఏం జరిగిందంటే అనేక లక్షల మంది ఎఫెక్ట్ అయిన సందర్భం ఉంది. దాదాపు 1,00,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 25 కోట్ల హెక్టార్లో పంటలు, 8 కోట్ల ఇళ్ళు నివాసాలు దెబ్బతిన్నటువంటి సందర్భం ఉంది. అంటే మొత్తం మీద చూస్తే మనకి దాదాపు
4.69 లక్షల కోట్ల వరకు నష్టం వాటిల్లిన సందర్భాన్ని కేంద్ర జలసంఘము వెల్లడించినటువంటి సందర్భం ఉంది. సో ఇదంతా కూడా అంటే ఇప్పుడు ఈ కేంద్ర స్థాయిలో జరిపినటువంటి అధ్యయనాలు మనకు ఏం మెసేజ్ని ఇస్తున్నాయంటే, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ వాతావరణ మార్పుల యొక్క ఇంపాక్టు భారతదేశంతో పాటు అన్ని దేశాలు ఎఫెక్ట్ అవుతున్నాయని. అదే సిమిలర్గా భారతదేశంలో ఉత్పత్తి ఉన్నటువంటి గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావం కూడా భారతదేశంతో సహా ప్రపంచంలో అనేక దేశాలను ప్రభావితం చేస్తున్నాయి. అంటే ఇది ఒక అంతర్జాతీయ సంక్షోభం, ఇంటర్నేషనల్ డిజాస్టర్ లాగా మనకు కనబడుతుంది. జనాభా పెరుగుదల, అంటే మా పరిమితికి మించినటువంటి జనాభా, దాంతోపాటు పట్టణీకరణ, అర్బనైజేషన్, నదీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి, సో మనకు రివర్ బేస్డ్ డెవలప్మెంట్ ఎక్కువగా జరగడం, అదేవిధంగా ఇతర ఆర్థిక కార్యకలాపాలు కూడా పెరగడం, ఇవన్నీ కూడా భూతాపానికి, ముఖ్యంగా భూ వాతావరణానికి సంబంధించి ముఖ్యంగా వరదలకు ప్రధానమైనటువంటి కారణాలుగా ఉంటున్న సందర్భం ఉంది. దీంట్లో మనకి ఈ భూతాపము పాత్ర చాలా కీలకంగా కనబడుతుంది. అంటే క్లైమేట్ చేంజ్ అనేటువంటిది చాలా కీలకమైన అంశంగా ఉంది. ఎందుకు ఈ క్లైమేట్ చేంజ్ అవుతున్నది అని కనుక చూస్తే, ముఖ్యంగా శిలాజ ఇంధనాల వాడకం బాగా పెరుగుతున్నది. ఈ మానవ కార్యకలాపాలు పెరిగే కొద్దీ వాతావరణంలోకి కర్బన ఉద్గారాలు ఎక్కువగా విడుదలవుతున్నాయి. సో ఫలితంగా భూగోళం బాగా వేడెక్కి నీరు ఆవిరి కావడం, సో ఆటోమేటిక్గా అంటే జల వలయం ఏదైతుందో అది అపసవ్యతకు గురవుతున్నటువంటి సందర్భం, దాని ఇంబ్యాలెన్స్కి గురవుతున్నటువంటి సందర్భం మనకు స్పష్టంగా కనబడుతున్నది. అనేక అధ్యయనాలు, ముఖ్యంగా 1981 నుండి ఒక దశాబ్ద కాలానికి చూస్తే, 1991కు ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తే సగటున 0.18 డిగ్రీ సెల్సియస్ చొప్పున భూమి ఉష్ణోగ్రతలు పెరిగినాయి. అంటే యావరేజ్గా మనకి 1981 నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి అనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగితే లేదా పెరిగే కొద్దీ వాతావరణంలోకి చేరేటువంటి నీటి ఆవిరి 7% పెరుగుతుందనేది చూస్తుంది. అంటే ఈ సముద్రంపై, అంటే సముద్రము లేదా ఇతర జలవనరులు, నదులు, జలాశయాలు ఇవన్నీ కూడా, సో ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో సో నీరు అంతా కూడా ఆవిరైపోతుంటుంది. ఆవిరైపోయి అవి మేఘాలుగా మారిపోతాయి. సో కాబట్టి మనకు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం ఏంటంటే, వాతావరణ మార్పులను కనుక మనం అరికట్టలేకపోతే ఈ భూమిపై ఉండేటువంటి జలవలయం దెబ్బతింటుంది. సో ఒక్కసారిగా ఆవిరైపోయినటువంటి నీరు మేఘాలుగా మారుతుంది. ఆ మేఘాలు మళ్ళీ వర్షాలుగా మారుతాయి. వర్షాలు కూడా ఎట్లా ఉంటాయి, కుండపోత వర్షాలుగా ఉంటాయి, తీవ్రమైన వరదలు అవుతాయి. సో వాతావరణ మార్పుల వల్ల ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఈ ఉప్పొంగినటువంటి ఈ నదుల ద్వారా తీర ప్రాంతాలు ముంపుకు గురవుతాయి. కాబట్టి అనేక విధాలుగా నష్టాలు జరుగుతాయి. అట్లాగే ఈ సముద్రంలోకి వేగంగా నీరు చేరడం ద్వారా నదుల నుంచి సముద్ర ఆవరణ వ్యవస్థల్లో కూడా పెను మార్పులు సంభవిస్తాయి. సో అనేక సంక్షోభాలు తలెత్తుతాయి. ఎస్పెషల్లీ అరేబియా సముద్ర ఉపరితల సగటు ఉష్ణోగ్రతలు దాదాపు 1.2 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 1.4 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు పెరిగినట్టు అనేక అధ్యయనాల్లో వెల్లడైనటువంటి సందర్భం ఉంది. సో ఇది ప్రమాదకరమైనటువంటి సంకేతాన్ని సూచిస్తున్నది. ఫలితంగా తుఫానులు కూడా దాదాపు 50% అధికమైన సందర్భం ఉంది. అదేవిధంగా తీవ్రమైనటువంటి వరదలకు కూడా కారణమైన సందర్భం ఉంది. అందువల్ల ఈ కర్బన ఉద్గారాలను కనుక నియంత్రించకపోతే ఈ శతాబ్దం చివరి నాటికి హిందూ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు దాదాపు 3.8 డిగ్రీ సెల్సియస్ వరకు పెరిగేటువంటి అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అట్లాగే హిమాలయ ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు ఈ దశాబ్దం చివరి నాటికి దాదాపు 2.6 డిగ్రీ సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఫలితంగా ఆకస్మికంగా వరదలు, కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది. వ్యవసాయ భూములు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. తద్వారా ఆహార భద్రత సమస్య తలెత్తుతుంది. సో కేంద్ర జలసంఘం వీటన్నింటిని కూడా ఒక నివేదిక ద్వారా అందించేటువంటి ప్రయత్నం చేసింది. సో మౌలిక సదుపాయాలు దెబ్బతింటాయి. మనకి ఇంతవరకు కొన్ని దశాబ్దాల పాటు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి చేసినటువంటి ప్రగతి అంతా కూడా నిర్వీర్యమయ్యేటువంటి ప్రమాదం ఉంది.
ముఖ్యంగా ఇది అంతర్జాతీయ సమస్య కాబట్టి అన్ని దేశాలు సమిష్టిగా వీటిని కృషి చేయాలి. ముఖ్యంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, మెరుగైన సాంకేతిక వ్యవస్థను కూడా ఉపయోగించుకోవాలి, అదే వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి అనేటువంటిది కూడా దీనిలో ప్రధానమైనటువంటి సందర్భం ఉంది. సో ఇది ఎక్కడైతే ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ దక్షిణాసియా ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది కాబట్టి మనకి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ కూడా ఐపీసీసీ వేసినటువంటి అంచనాల ప్రకారం కూడా చూస్తే ఈ ప్రాంతాల్లోనే మనకి వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని మనం తప్పనిసరిగా అరికట్టాల్సిన అవసరం ఉంది. సో పర్యావరణంలో కలుగుతున్న మార్పులను మనము తప్పనిసరిగా కంట్రోల్ చేయాలి. భారతదేశం లాంటి దేశాలపైన ఎక్కువ ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ ప్రభావాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ దిశగా ప్రభుత్వము, ప్రైవేటు సంస్థలు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది ఇక్కడ మనం స్పష్టంగా పేర్కొనాలి. థ్యాంక్ యూ.